కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. సీత, నేను ఫిక్స్. నిన్ను చంపేస్తా. కానీ ఎలా చంపాలి? ఈ ప్రపంచం ఇంత అడ్వాన్స్ అయినా సరే సాక్ష్యమే దొరకకుండా మర్డర్ చేసే ఒక్క ప్లాన్ ని కూడా కనిపెట్టలేకపోయింది. ఏంటో సీత, నీ మొహం చూస్తేనేమో ఇన్నోసెంట్గా అనిపిస్తోంది. నీలాంటి దాన్ని చంపడం నిజంగా తప్పే. బట్ వాట్ టు డూ? నా రివెంజ్ తీరాలంటే నన్ను మోసం చేసిన రామ్ బాధపడాలి. రామ్ గుండె బద్దలు కావాలంటే నువ్వు చచ్చి తీరాలి. సో నో మెర్సీ. నిన్ను రాముడికి దూరం చేసి తీరుతాను. నీకోసం సీత సీత అంటూ ఆ రాముడు గుండె బద్దల ఏడ్చేలా చేస్తాను. నన్ను కాదన్నందుకు బతికినంత కాలం నరకాన్ని అనుభవిస్తూ కుళ్ళిపోయేలా చేసి నా పగ తీర్చుకుంటాను. శశి, నువ్వేంటి నా పక్కన పడుకున్నావు? మీ బావగారేరే ఇప్పటిదాకా ఇక్కడే పడుకున్నారు కదా, ఎటెళ్లారు? ఏమో అక్క, తెలీదు. నిద్ర పట్టక నేను అటు ఇటు తిరుగుతూ నీ రూమ్కి వచ్చి చూస్తే నువ్వు ఒక్కదానివే నిద్రపోతూ కనిపించావు. ఎందుకో నాకు కాసేపు మా అక్క పక్కనే చిన్న పిల్లలా పడుకోవాలనిపించింది. అందుకే పడుకున్నాను. పిచ్చి పిల్ల, పెళ్ళై అత్తారింటికొచ్చినా ఇంకా నీకు చిన్నపిల్ల లక్షణాలు పోలేదు. అక్క, అమ్మలేని దాన్ని కదా, అప్పుడప్పుడు ఒంటరిగా చాలా బెంగగా అనిపిస్తూ ఉంటుంది. చెల్లి, ఇంకెప్పుడు ఇలా బాధపడద్దు. నీకు నేనున్నాను. నిన్నొక అక్కలా కాదు, అమ్మలాగే నా కడుపులో పెట్టుకుంటాను. సరేనా? ఏమండి, చూసారా? పాపం శశి నిద్ర పట్టడం లేదని నా దగ్గరకొచ్చి చంటి బిడ్డలా ఎలా పడుకుందో చూడండి. ఏమండి, మీరు నాకొక మాట ఇస్తారా? ఏంటి? ఇలా రండి. ఒకవేళ ఎప్పుడైనా నాకు అనుకోనిది జరిగితే
శశి బాధ్యత మాత్రం మీదేనండి. సీత, ఏం మాట్లాడుతున్నావు? తప్పదండి. శశి మనల్ని నమ్ముకుంది. అలాంటి పిల్లకి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదు. అందుకే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే శశి బాధ్యతని నేనే తీసుకుంటానని మీరు నాకు మాటివ్వండి ప్లీజ్. ఏంటండి అలా సైలెంట్గా ఉన్నారు? మాట్లాడరేంటి? అలాగే. థ్యాంక్ యూ బావగారు. థ్యాంక్ యూ అక్క. ఇక నాకు ఎలాంటి వరీస్ అక్కర్లేదు. గుడ్ నైట్ అక్క. గుడ్ నైట్ బావగారు. చూసారా అండి, నిజంగా శశి ఎంత అమాయకురాలో. మేక వన్న పులిని చూసి అయ్యో పాపం బుజ్జి మేక కదా అని జాలిపడే నువ్వే సీత అసలైన అమాయకురాలివి. రాణి, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, వచ్చి పడుకో. రాణి, ఏంటిది? మన సీతకి గండం గడిచింది కదా, ఇంకెందుకు బాధ? ఎందుకండి ఆ దేవుడు మంచి వాళ్ళ మీద పగబట్టినట్టు ఎంత కష్టపెడతాడు? ఆ అమాయకురాలు ఏం పాపం చేసిందని తనకింత పెద్ద శిక్ష? గుళ్ళు ఆ స్వామీజీ చెప్పినట్టే జరిగింది. ఇంకా ఆ జ్యోతిష్యుడి మాట అక్షరాల నిజమైంది. మనం ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా మృత్యుంజయ హోమాన్ని జరిపించిన ఆ శివయ్య అనుగ్రహం వల్ల మన సీత అంత పెద్ద ప్రమాదం జరిగిన మళ్ళీ మనకి దక్కింది. రాణి, ఇప్పుడు మనం ఇలా నిశ్చింతగా ఉన్నామంటే అందుకు కారణం మన శశిరేఖే. ప్రాణగండం గురించి సీతకు తెలియకూడదని, ఆ జాతక దోషం తనకే ఉందని సీతకి రాముకి శశి అబద్ధం చెప్పింది. అక్క అని పిలిచినందుకు ఆ ప్రేమతోనే దగ్గరుండి మనతో పాటు హోమాన్ని జరిపించింది. మన శశి లేకపోయుంటే సీతకు తెలియకుండా మనం ఆ హోమాన్ని జరిపించగలిగే వాళ్ళమే కాదు. అవునండి, రాము బాలు మనతో చెప్పకుండా పెళ్లిళ్ళు చేసుకున్నా కోడళ్ళ విషయంలో మాత్రం నిజంగా మనం చాలా అదృష్టవంతులమండి. సీత శశి నిజంగా ఇద్దరు బంగారు తల్లులే.
హాయ్ శశి, Hey. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శశి, రాత్రి అన్నయ్యతో మాట్లాడాను. నేను తిరిగి వచ్చేసరికి నువ్వు రూమ్లో లేవు. నేను మా సీతక్కతో మాట్లాడుతున్నాను కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. ఆ, మీ అన్నయ్య అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారా? అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడా? అంటే శశి, అది కొంచెం పెద్ద అమౌంట్ కదా, అంత డబ్బు ఇంట్లో లేదన్నాడు. ఇంట్లో లేకపోతే బ్యాంక్ నుండి డ్రా చేసి ఇవ్వమనాల్సింది. అన్నాను, కానీ ఇప్పుడు పరిస్థితులు బాలేవు. అమ్మ వాళ్ళకు కూడా చెప్పాలి కదా. చూద్దాంలే అన్నాడు. ఏమన్నాడు? చూద్దాంలే అని. ఆ మాట విని నువ్వు వెర్రి మొహం వేసుకొని నా ముందొచ్చి నిలబడ్డావు. ఛ! అది కాదు శశి, అన్నయ్య చెప్పింది కూడా కరెక్టే కదా. అంత డబ్బంటే స్టాప్ ఇట్ బాలు, జస్ట్ స్టాప్ ఇట్. ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించాను, కానీ నువ్వే మా అన్నయ్య దేవుడు, నేనేం అడిగినా కాదండు అని గొప్పగా పోజులు కొట్టావు. చిన్నప్పటి నుంచి మా మధ్య అన్నదమ్ముల అనుబంధమే ఉంది, డిస్ప్యూట్స్ అనేవే లేవే లేవు అంటావు. చిచ్చి, చివరికి ఇది రిజల్ట్. ఇప్పటికైనా అర్థమైందా ఈ ఇంట్లో నీకెంత వాల్యూ ఉందో? శశి, ఎందుకంత కోపం? అన్నయ్య నువ్వు చెప్పలేదు కదా. ఎస్ అని కూడా చెప్పలేదుగా. చిచ్చి, ఇదే మాట నేను మా డాడీ దగ్గరికి వెళ్ళి అడిగి ఉంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా టేక్ ఇట్ బేబీ అని చెక్కు రాసి మరీ ఇచ్చేవాడు. పుట్టింటికి మెట్టినింటికి ఉండే డిఫరెన్స్ అంటే ఇదే. ప్లీజ్ శశి, మనం కొంచెం వెయిట్ చేద్దాం. బాలు వద్దు, ఇంకేం చెప్పొద్దు, మనం ఎక్కడికి వెళ్ళొద్దు కూడా. సరదాగా పెళ్ళాన్ని హనీమూన్ ట్రిప్ కి తీసుకెళ్లడం కూడా నీ వల్ల కాదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. రియలీ రియలీ ఐ పిటీ ఆన్ యూ. ఒక్క చూపులోనే అర్థమైంది నాకు, ఇన్నేళ్లుగా నేను వెతికే నా కలల రాణివి నువ్వే అని. అబ్బా, ఎంత బాగా చెప్పాడో ఆ కవితని. వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది. ఏ మిస్టర్, కళ్ళు కనిపించట్లేదా? పరుగులు తీసే నా హృదయం తొలిసారిగా ఆగింది నీ పాదాల దగ్గరే. మేడం మీరా? అయ్యో, మీరనుకోలేదండి. బాగుంది మేడం, స్కూటీతో గుద్దేసింది మీరు, మళ్ళీ తిట్టేది కూడా మీరేనా? అబ్బా, చూసుకోలేదండి. అయితే సారీ చెప్పండి. హలో, నేను సారీ చెప్పడం ఏంటి? చెప్తే గిప్తే మీరే నాకు సారీ చెప్పాలి. ఏంటి, నేను నీకు సారీ చెప్పాలా? ఎందుకు? ఎందుకేంటి, ఆ రోజు కాలేజ్ దగ్గర మీరు చెప్పిన కవిత అంత బాగుంది కాబట్టి ఆ కవితనే తలుచుకుంటూ మిమ్మల్నే గుర్తు చేసుకుంటూ పరధ్యానంలో ఇలా పడబోయాను. మేడం, మీరు భలే మాట్లాడతారండి. మీ కవితల కంటే ఏం కాదులేండి. నా కవిత మీకు నిజంగా అంత బాగా నచ్చిందా? చాలా 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 బాగా. కనీసం 10 టైమ్స్ గుర్తు చేసుకోవాలని చూశాను. మొత్తం గుర్తు రాలేదే. ఆ లాస్ట్ 2 లైన్స్ ఏంటి? లైట్ తీసుకోండి మేడం, ఆ రోజు ఏదో ఫ్లోలో చెప్పేశాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఆ రోజు చెప్పింది మళ్ళీ నా కోసం చెప్పరా? మీలాంటి అందమైన మేడం అడిగితే చెప్పాలని ఉంది, కానీ ఇప్పుడు టైం లేదు. ఆర్డర్ ప్రకారం ఫుడ్ డెలివరీకి వెళ్ళాలి. అబ్బా, వెళ్దురు గాని ప్లీజ్ చెప్పండి. మరీ అంతలా బ్రతిమాలించుకోవాలా ఏంటి? సరే, మీలాంటి కాలేజ్ అమ్మాయిల్ని హర్ట్ చేస్తే నరకంలో కుంభీపాకం శిక్ష పడుతుందట మా ఫ్రెండ్ చెప్పాడు. సరే వినండి. చిరునవ్వుల వరమిస్తావా, చితి నుండి లేచొస్తా, మరు జన్మకి కరుణిస్తావా, ఈ క్షణమే మరణిస్తా. వాహ్ 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 వాహ్, సూపర్ సూపర్ గా ఉంది. ఏంటి, ఒట్టి మెచ్చుకోవడమేనా? నాకు గిఫ్ట్ లాంటిదేం వివరా? 1 మినిట్.
ఇదిగోండి తియ్యటి మీ కవితకి తియ్యని చాక్లెట్. ఇదిగోండి, ఈ మిగతా సగం మీ దగ్గర దాచిపెట్టుకోండి. ఎందుకు? ఎందుకేంటి? మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవాలంటే ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. అబ్బా, నా కవిత కంటే మీ నవ్వు ఇంకా హాయిగా ఉందండి. ఇదిగో రైటర్ గారు, పొగిడింది చాలు గాని ఇంతకీ మీ పేరేంటి? మీ పేరు నా పేరు ఒకేలాంటిదండి. ఒకేలాంటిదా? వాట్? నా పేరు మీకెలా తెలుసు? ఎలా ఏంటి? ఆ రోజు మీ ఫ్రెండ్ అమూల్య అని పిలుస్తుంటే విన్నాను కదా. తెలివైన వాడివే. కాబట్టి మీకో పజిల్ ఇస్తున్నాను. పజిలా? ఏంటది? మీ పేరులోనూ 3 అక్షరాలున్నాయి, నా పేరులోనూ 3 అక్షరాలున్నాయి. 2 విలువైనవే. నా పేరు అమూల్య. అంటే మోస్ట్ వాల్యుబుల్ అని అర్థం. నా పేరు చెప్పుకోండి. నేను మీ అంత షార్పేం కాదండి, మీరే చెప్పండి. నా పేరు చందన్. చందనం కూడా విలువైందే కదా. సరే, ఓకే, బాయ్, సీ యూ. అమూల్య మేడం, ఇందాకటి సగం చాక్లెట్ జాగ్రత్త. నెక్స్ట్ టైం కలిసినప్పుడు తప్పకుండా ఇవ్వాలి మరి. బాయ్. చందన్ నిజంగానే చందనం పరిమళం లాంటివాడు. వెరీ ఇంట్రెస్టింగ్. అయ్యయ్యో సీతమ్మ గారు, నానుండగా తమరికెందుకమ్మా ఇంత కష్టం? చూడండి తమరు మొహం ఎండకెట్ట కందిపోయినాదు. రత్తాలు, నేను ఈ ఇంటి ఇల్లాలిని, పెద్ద కోడల్ని. ఈ మాత్రం కష్టపడకపోతే ఎలా? నాన్న చెప్పేది కూడా ఇదేనమ్మా. ఇంట్లో 2 కోడలున్నప్పుడు తమరే ఎందుకు కష్టపడాలా? ఆ శశిరేఖమ్మ గదిలోని బారెడి పొద్దెక్కేదాకా ఎందుకు తొంగోవాలా? రాణమ్మగారేమో 2 సమానమే అంటారు కదేటి. పోనీలే రత్తాలు, శశి ఇంకా చిన్నపిల్ల. 4 రోజులు పోతే తనే నేర్చుకుంటుందిలే. సీతమ్మ గారు, ఇదేనమ్మా తమర్లో ఉన్న గొప్ప లక్షణం. ప్రేమలు, అభిమానాలు అన్నీ మీకు శానా ఎక్కువే. అందుకేనేమో సీతమ్మ తల్లి లాంటి గొప్ప మనసున్న మీకు శ్రీరామచంద్రులాంటి రాంబాబు గారు భర్తగా దొరికారు. నన్ను ప్రేమించి దగా చేసి మరో ఆడదాన్ని కట్టుకున్నవాడు శ్రీరామచంద్రుడా? ఛ, ఆ రామ్ ఎంతటి మోసగాడో సీతకి నేనే తెలిసేలా చేయాలి. చేస్తాను. ప్రేమ గొప్పదే, నేను కాదన్నా. కానీ కుటుంబం ఇంకా ఇంకా గొప్పదే. మిస్టర్ శ్రీరామ్, నన్ను మోసం చేసి ఆ సీతని కట్టుకున్న నిన్ను పని మనిషి రత్తాలతో సహా అందరూ శ్రీరామచంద్రుడు లాంటివేనంటారా? ఆ మాటలకి నీ సీత సంతోషంతో పొంగిపోతుందా? నో,
నీ సీత చేతే నిన్ను చీకొట్టిస్తాను. చూడు, సీత ఏం చేస్తున్నారు? మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారేమోనని శశి అంటుంది. మొబైల్లో ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయేమో చూస్తే కదా తెలుస్తుంది అని తన అంది. ఇక్కడ కింద ఏదో ఇమేజ్ ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూడు.